కూకట్పల్లి జేఎన్టీయూ దగ్గర 113 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ కు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాకున్నా ఎస్ఆర్డీపీ ప్రోగ్రాం కింద సీఎం కేసీఆర్ 20,000 కోట్లతో రోడ్లు డెవలప్ చేస్తున్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. మౌలిక వసతులు అందించడమే సర్కార్ లక్ష్యమని అన్నారు. ఇక ప్రోగ్రాంలో పాల్గొన్న ఎంపీ మల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. దీనికి పన్నుల కలెక్షనే సంవత్సరానికి 250 కోట్లు ఇక్కడ కుక్కట్పల్లి వాసులు పన్నుల రూపంలో కడతా ఉన్నారు. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున నేను కానీ మా ఎమ్మెల్యే కానీ ఇద్దరిని భారీ మెజార్టీ తోటి మీరు గెలిపించినందుకు మీ రుణం తీసుకునే బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున ఫ్లైఓవర్స్ కానీ వాటర్ మొన్ననే 290 కోట్లు తోటి వాటర్ వర్క్స్ కానీ మినీ రిజర్వాయర్లు కానీ మన ట్రంక్ లైన్లు కానీ పైప్ లైన్లు కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కోసం చేస్తూ ఉన్నాము. ఇద్దరం కూడా ఇంకా కుక్కట్పల్లిలో చాలా డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది. ప్రజలు ఎక్కువ 10-15 ఏళ్ల కింద ఏదైనా రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ కూడా అప్పుడే డెవలప్ అయినాయి. ఆ తర్వాత ఈ 10 ఏళ్లలో ఏం డెవలప్ కాలేదు. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ ఎక్కువైతుంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో మౌలికమైన అవసరాలు, ప్రజల కనీస అవసరాలు మనం నేల విడిచి సాము చేసే ముందు, గాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పే ముందు కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. హైదరాబాద్ రహదారులు ఈరోజు నిజంగా హైదరాబాద్ రోడ్ మీద పోవాలంటే, ఏదైనా పని మీద పోవాలంటే కూడా ఒక పనిష్మెంట్ మాదిరిగా అయిపోయింది పరిస్థితి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కేంద్రం నిధులు ఇవ్వలేదు, ఎవరు అడిగినా స్పందించే పరిస్థితి లేదు. 20,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ మహానగరంలో ఈరోజు ముఖ్యమైన జంక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆధునీకరించే ప్రయత్నంలో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఎస్ఆర్డిపి అనే కార్యక్రమం, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అనే కార్యక్రమంలో భాగంగా 20,000 కోట్ల రూపాయలతో ఈరోజు హైదరాబాద్ లోని 54 జంక్షన్లను దశల వారీగా 4 దశల్లో అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అందులో కూకట్పల్లిలోని అన్ని రోడ్లను కూడా తప్పకుండా పూర్తి స్థాయిలో కవర్ చేసి మీకు ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా తీర్చే బాధ్యతను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.